హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గంగాధర్ ప్రసాద్. ముందు నా గురించి నేను చెప్పుకోవాలి. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. నేను ఎంఏ తెలుగు చేశాను, తెలుగు పండిట్, తెలుగు టీచర్ని. అలాగే ఎంఏ హిస్టరీ చేశాను, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను, డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నుంచి నేను యూట్యూబ్లో స్పోకెన్ హిందీ క్లాసెస్, అలాగే హిందీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకి పరీక్షలు కట్టించడం గురించి తెలియజేద్దామని క్లాసెస్ తీసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను హిందీ ఎగ్జామ్స్ రాశాను. చాలా వరకు చాలామందికి ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, తర్వాత తెలుగు బాగా మాట్లాడతారు. కొంతమందికి మాత్రం అంటే ఎక్కువగా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు హిందీ మాట్లాడగలుగుతారు, కానీ బోర్డు స్కూల్ విద్యార్థులు హిందీ తక్కువగా మాట్లాడతారు. అందరూ కాదు, కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం సులువుగా హిందీ మనం ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాలు నా వీడియో ద్వారా నేను తెలియజేస్తానండి. నేను పరీక్షలు కూడా కట్టిస్తాను. మీకు ఎలాంటి అనుమానాలు వచ్చినా డిస్క్రిప్షన్లో నా నెంబర్స్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళైతే ఒకవేళ పరీక్షలు రాద్దాం అనుకుంటే నన్ను కలవచ్చు, నేను మీకు పరీక్షలు రాయించుతాను. అయితే హిందీ పెద్దగా అవసరం ఉండదు కదా అని కొంతమంది అనుకుంటారండి. మన 10th క్లాస్ అయిపోగానే హిందీ ఉండదు, సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ మన రాష్ట్రం దాటితే, అంటే తెలుగు రాష్ట్రాలు దాటినట్టయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాటినట్టయితే మనకి హిందీ కంపల్సరీ అందరికీ వచ్చి ఉండాలండి. ఎందుకంటే ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి కొంతమంది ఉన్నారు, వాళ్ళు హిందీ రాదు, వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడారు అనుకోండి, ఆ ప్రాంతంలో ఉన్న జనాలకి వాళ్ళ మాతృభాష హిందీ కాబట్టి, లేదంటే మరాఠీ, లేదంటే కన్నడ, లేదంటే బెంగాలీ, లేదంటే తమిళం, ఏదో ఒకటి అవుతుంది. కానీ అందరికీ వచ్చినటువంటి యూనివర్సల్ భాష హిందీ భాష అండి. హిందీలో మనం పెద్ద ప్రావీణ్యత అయిపోయి, పండితులమైపోయి, పిహెచ్డీలు చేసికపోయినా పర్వాలేదు, కానీ కొంచెం మనం రైల్లో వెళ్తున్నప్పుడు ఆ బోర్డులు హిందీలో ఉంటే వాటిని ఎలా చదువుకోవాలి, మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు అవతల వాళ్ళకి మన తెలుగు భాష కానీ ఇంగ్లీష్ భాష కానీ రాకపోతే భావాలతో వాళ్ళని అడగకుండా హిందీ భాషలో అడిగి తెలుసుకోవడానికి కానీ నేను చెప్పే భాష చాలా ఉపయోగపడుతుందండి. ఈ క్లాసులు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి, నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఆ మధ్య నేను రైల్లో జాబ్ చేశానండి. అప్పుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలోనూ చాలామంది హిందీలో మాట్లాడేవారు. నాకు తెలుగు తప్ప, ఇంగ్లీష్ తప్ప హిందీ వచ్చేది కాదు. కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. నాలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదని చెప్పి ఈ రోజు నుంచి నేను క్లాసులు స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ దగ్గర నుంచి మీకు నాకు తెలిసినంత వరకు మొత్తం చెప్తానండి. మీరు వీటిని ఫాలో అయితే తప్పనిసరిగా ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కొంచెం కాకపోతే కొంచెమైనా ఎటైనా అయిపోగలుగుతారు. నెక్స్ట్ పరీక్షలు కట్టాలి అన్న ఆలోచనలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా నన్ను కలిసినట్టయితే నేను పరీక్షలు కట్టిస్తానండి. చాలామంది అనుకుంటారు హిందీ చాలా కష్టమేమో అని. చదువుతూ ఉంటే హిందీ చాలా సులువుగా ఉంటుందండి. తెలుగుకి హిందీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి నా వీడియోలను ఆదరించినట్టుగానే నా హిందీ క్లాసులను కూడా ఆదరించి మంచి లైక్లు, సబ్స్క్రైబ్లు తెచ్చి ఉంచుతారన్న ఆలోచనతో నేను చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ మధ్యనే నేను స్కూల్లో టీచర్గా చేసేవాడినండి, తెలుగు టీచర్గాను. హిందీ టీచర్గా కూడా వెళ్ళాను, కాకపోతే కొద్దిగా అవకాశాలు రాలేదు. అప్పుడు మొన్ననే ఒక సినిమా చూడడం జరిగింది. ఆ సినిమాలో యూట్యూబ్లో పాఠాలు చెప్తాడు, స్టూడెంట్స్ అందరూ చదువుకుని సక్సెస్ అవుతారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, మనకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వీడియో రూపంలో యూట్యూబ్లో పెట్టినట్టయితే 100 మందిలో ఒక్కరు మనల్ని ఫాలో అయినా మనం సక్సెస్ అయినట్టే అన్న ఆలోచన వచ్చింది. ఈ నా ప్రయత్నానికి ముఖ్యంగా నేను హిందీ దేన్ని బేస్ చేసుకుని మీకు పాఠాలు చెబుతాను అనుకుంటే, నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. ఇవి ఒక మాస్టర్ గారు రచించి రాయడం, ప్రింటింగ్ చేయడం జరిగింది. ఆ పుస్తకాలను బేస్ చేసుకుని నేను హిందీ పాఠాలు చెప్తాను. ఇదిగోండి ఆ పుస్తకం, చూశారు కదా. ఈ పుస్తకంలో ఉన్నవన్నీ మీకు వచ్చినట్టుగా అయితే ఒక 25% వరకు మీరు మేనేజ్ చేయగలుగుతారు హిందీని. కాబట్టి కంపల్సరీ కూడా అందరూ కూడా నేర్చుకోండి. నేను ఇప్పుడు చెప్పే వీడియోలన్నీ కూడా ఈ పుస్తకం నుంచే చెప్తాను. కాబట్టి వీడియోలు చూసి నన్ను, నా పాఠాలని ఆదరిస్తారని కోరుకుంటూ
మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి.